మగవాళ్ళ గొప్ప. ఆడవాళ్ళకి చట్టాలు తీసుకురావాలి. ఎన్ని సార్ చట్టాల కంటే ఒక బుక్ ఉంటే అందులో 90 పేజీలు అమ్మాయిలకి 10 పేజీలు అబ్బాయిలకి ఉంటాయి సార్. ఇంకేం కావాలి? అంతెందుకు సార్ మొన్న 200 పెట్టి టికెట్ కూడా బస్ ఎక్కితే ఎంత ఆధార్ కార్డ్ చూపించి అర్ధాంతరంగా బయటికి గెంటేశారు సార్. మాకు జరిగే అన్యాయాలకు ఏం సమాధానాలు చెప్తారు సార్? అసలు ఒక అమ్మాయి అర్ధరాత్రి స్వేచ్ఛగా బయట తిరగలుగుతుందండి. అది అర్ధరాత్రి రోడ్డు మీద మీకు పని అంటే తినేసి తొంగకుండా పబ్బులు పార్టీలు అనుకుంటా. నైట్ షిఫ్ట్లు చేసే నర్సులు, స్వీపర్లు, పోలీసులు, ఐటీ వర్కర్ల సంగతి ఏంటి? అయినా మా పెయిన్స్ మీరు పడితే తెలుస్తది. ఓ పెయిన్స్. ఎక్స్‌క్యూజ్ మీ ఒక నైఫ్ ఇస్తారా? మేడం ఒకసారి హ్యాండ్ ఇవ్వండి అలవాటేగా. అరుస్తారేంటి మేడం? మీ పెయిన్స్‌తో పోలిస్తే ఇదెంత? చెయ్యి కోసేసి కొటేషన్లు చెప్తావేంట్రా? మీ బయోలాజికల్ స్ట్రక్చర్ ఆ పెయిన్ తక్కువ నెల ప్రొడ్యూస్ అయింది మాకు అలా కాదులా. ఒక అబ్బాయి అమ్మాయిని కొడితే సోషల్ మీడియా మొత్తం షేక్ అయిపోద్ది సార్. అదే అమ్మాయి అబ్బాయిని కొడితే ఎవ్వడు రాడు. ఇది ఎక్కడ న్యాయం? సిగ్గుండాలిరా అలా మాట్లాడడానికి. ఏంట్రా ఒక అబ్బాయి అమ్మాయిని కొడితే సోషల్ మీడియా మొత్తం షేక్ అయిపోద్దా? అయ్యేం ప్రయోజనం రా న్యాయం జరగనప్పుడు. నువ్వు చెప్పినట్టు రైట్స్‌ని మిస్‌యూజ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. కానీ అందరూ అలాగే చేస్తారనడం తప్పు. నీకో విషయం తెలుసా? అబ్బాయిలకి లవ్ చేస్తేనే బ్రేకప్. అదే అమ్మాయిలకి పెళ్లి అయితే చిన్నప్పటి నుంచి కనిపించిన అమ్మా నాన్నలతో బ్రేకప్. ఆ పెయిన్ ఎలా ఉంటదో తెలుసారా నీకు? అది అలా కట్టి పెట్టండి సార్. మీరేంటి అబ్బాయిలు రోజు సొసైటీ మీద ఒక యుద్ధమే చేస్తున్నారు తెలుసా? ఫ్యామిలీని చూసుకుంటూ రిలేటివ్స్ అడ్డమైన సమాధానాలు చెప్తూ బయట పని చేస్తూ అక్కడ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ అబ్బాయిగా పుట్టిన పాపానికి ఏడవలేక ఆ స్ట్రెస్ తట్టుకోలేక గుండెల్లో బాధతో మొహం మీద నవ్వుతో బతుకుతాడు తెలుసా? చూడండి అబ్బాయిలు గొప్ప అమ్మాయిలు గొప్ప అంటే ఎలా ఉంటదో తెలుసా? గాలి గొప్ప నీరు గొప్ప అన్నట్టు ఉంటది. అలాగే ఇద్దరు గొప్పే. ఒకళ్ళు ఎక్కువ కాదు ఒకళ్ళు తక్కువ కాదు. ఒకటి గుర్తుపెట్టుకోండి అమ్మాయి అబ్బాయి కన్నా ముందు మన మనుషులం. అలా ప్రవర్తిద్దాం. సారీ సార్. బాబు చిన్న ఇంకోసారి ఇలాంటి అడ్డమైన మీటింగ్లు పెట్టామనుకో చెంబు చెటక్ అయిపోద్ది. అర్థమైందా? ఎల్లు.